రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ FBMS వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం ఘంటసాలలో కృషి విజ్ఞాన కేంద్రం రైతన్న మీకోసం వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీ బి రాజశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఘంటసాలలో పలువురు రైతులతో ముఖాముఖి నిర్వహించి రైతులకు కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి వర్యులు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ మనం తినేవాళ్ళం. ఏదుంటుంది ఇవన్నీ మనం తిన్నాము. ఆరోగ్యంగా ఎప్పుడైతే రైతులతో మనం మార్పిడి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతాన్ని కొనుగోలు ఈరోజు నువ్వు కొట్టుకెళ్ళావు అనుకో, 10 రకాల వస్తువులు ఉంటాయి. ఏ వస్తువు బాగుంటే అది కొంటావు. బాగుండడం అంటే నాణ్యత. ఏది నాణ్యంగా ఉంది, ఏది బాగుందంటే అదే కొంటాం. ఇప్పుడు మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఏది ఎరువులు లేకుండా పండించారు, ఏది ప్రకృతి సేద్యం ఉపయోగించారని చూసుకొని పండిస్తారు. అందుకే మనం పంటలు కూడా ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే 10 మంది కావాలని కోరుతున్నారు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి ఏది మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు లాభం వస్తుందో ఆ విధానంతో మనం పంట చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం స్కీమ్ పెట్టడానికి గల కారణం ఏంటంటేనండి, మేము ఇదివరకు ఇది చేసామని చెప్పి మీకు చెప్తున్నామండి. అలాగా మన స్టేట్ అగ్రికల్చర్ పరంగా ముందుండాలంటే కొన్ని ప్రాక్టీసెస్ అనేవి చేయాలి. ఆ ప్రాక్టీసెస్ ఏంటనేది మనకి ఇచ్చారండి. అవన్నీ కొన్ని రైతులు కూడా ఫాలో అయితే ఇవి మన రైతులందరూ పాటిస్తే మనం అగ్రికల్చర్ వైజ్గా సక్సెస్ అవుతామని చెప్పారు. మనం ఇక నుంచి వ్యవసాయం లాభసాటిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకుని వచ్చిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. కార్మికులకు ఈ కోడ్స్ వల్ల తీవ్రమైన నష్టమని చెప్పారు. కార్మిక చట్టాలు రాష్ట్ర పరిధిలో ఉండేవి అని, అటువంటి వాటిని బీజేపీ ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకుందన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం మీద కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఒత్తిడి తీసుకుని వస్తుందన్నారు. గెగ్ వర్కర్స్ కు సంక్షేమ పథకాలు తప్ప కార్మిక హక్కులు లేకుండా చేశారని చెప్పారు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకుని వచ్చిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. కార్మికులకు ఈ కోడ్స్ వల్ల తీవ్రమైన నష్టమని చెప్పారు. కార్మిక చట్టాలు రాష్ట్ర పరిధిలో ఉండేవి అని, అటువంటి వాటిని బీజేపీ ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకుందన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం మీద కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఒత్తిడి తీసుకుని వస్తుందన్నారు. గెగ్ వర్కర్స్ కు సంక్షేమ పథకాలు తప్ప కార్మిక హక్కులు లేకుండా చేశారని చెప్పారు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతిస్తుందని తెలిపారు. కార్మిక రంగం అనేది రాష్ట్రాల అధికార పరిధిలో ఉంది. తమకు నచ్చిన పద్ధతిలో రాష్ట్రాలు కార్మిక రంగానికి సంబంధించి, కార్మికులకు సంబంధించి చట్టాలని, నిబంధనల్ని అమలు చేసుకోవచ్చు. ఇప్పుడు అటువంటి దాన్ని నిరోధించి యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతుల్ని అమలు జరిపేదానికి రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది ఈ లేబర్ కోడ్ల ద్వారా. ఆ రకంగా అభ్యుదయంగా కార్మికులకు సానుకూలంగా వ్యవహరించాలనుకున్న ప్రభుత్వాలను కూడా ఈరోజు నిరోధించేదానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఉదాహరణకి సిపిఎం అధికారం ఉన్న కేరళ కూడా అమలు జరపకపోతే అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చేదానికి కేంద్రానికి ఈ కోడ్ల ద్వారా అవకాశం వచ్చింది. అందుకని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే కేంద్ర మంత్రులు ఆఖరికి ప్రధానమంత్రితో సహా ఈ లేబర్ కోడ్లు ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నాయని చెప్పేసి పత్రికలో ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కూడా నేను ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో లేబర్ కోడ్లని ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు. వాస్తవంగా ఈ 4 లేబర్ కోడ్లు భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం తెస్తాయి. వేతన కోడ్ ఉంది. వేతనం అంటే సరైన నిర్వచనం ఇవ్వలేదు. ఖచ్చితమైన మినిమం వేజీ దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలి. అది ఎంత ఉండాలి, దాన్ని ఎలా నిర్ణయించాలి అనేది దీని నుంచి స్పష్టత లేకుండా అయోమయం చేశారు. ఇంతకుముందు ఫెయిర్ వేజీ, మినిమం వేజీ, రియల్ వేజీ ఈ రకంగా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించి ఈరోజు అస్పష్టంగా ఈ వేతనం యొక్క నిర్వచనం ఈ లేబర్ కోడ్లో పెట్టారు. ఆ రకంగా యజమానులకు పూర్తి స్వేచ్ఛ, జీతాలు తగ్గోయడానికి స్వేచ్ఛనిచ్చారు. అలాగే కార్మిక సంబంధాల కోడ్లో కూడా యూనియన్లు పెట్టుకోవడానికి చాలా ఆంక్షలు విధించారు. పెట్టుకున్న యూనియన్ను సమ్మె చేసేదానికి అవకాశం లేకుండా చేశారు. అలాగే ఈ యూనియన్ల యొక్క కలెక్టివ్ బార్గెనింగ్, సామూహికంగా చర్చలు చేసి పరిష్కారం చేసుకునే హక్కుల మీద కుదింపులు చేశారు. అలాగే ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంటు జోక్యం చేసుకునే దానికి లేకుండా చేశారు. ప్రైవసీ లేకుండా బహిరంగంగా అవుద్ది. ఈ డేటా మీద ఆధారపడి కార్పొరేట్ కంపెనీలు లాభం పొందేదానికి మందుల కంపెనీలు, పరిశోధనా కంపెనీలు, ఈ కంపెనీలకి ఈ డేటా అమ్ముకోవడానికి పనికొచ్చే ఈ పథకం తప్ప ఇది ఇంకోటి కాదు. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలి. మేము వ్యక్తం చేసే అనుమానాలని తప్పని నివృత్తి చేస్తే మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వాన్ని ప్రశంసిస్తాం. ఇవి నిజమైతే ఎందుకు ఇలా చేస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకని మేము ఈ సందర్భంలో కూడా ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ గురించి కానీ, ఈ టీసీఎస్ మెలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ వారితోటి ఒప్పందం కానీ, ఈ సంజీవని పథకంలో ఇన్సూరెన్స్ కంపెనీలతోటి వ్యవహరించే తీరుతెన్నులు కానీ, వీటన్నిటికి సంబంధించిన సమాచారం పబ్లిక్కి, ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి పారదర్శకంగా చర్చ నిర్వహించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ అంశాలు మేము చెప్పదలుచుకున్నాము. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీ కాలాన్ని సంతృప్తికరంగా, విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీ కాలాన్ని సంతృప్తికరంగా, విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించడంతో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాల సమస్య, రేషన్ కార్డు, పింఛన్లు వంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం నగరపాలక సంస్థ కమ్యూనిటీ హాలులో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సృజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ డివిజన్లలో కార్పొరేటర్లు కూటమి నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్ నుంచి ప్రజలు వివిధ సమస్యలను అర్జీ రూపంలో అందించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిత్యం వందలాది మంది వివిధ సమస్యలకు పరిష్కారం కోసం వస్తున్నారని, వారి సమస్యలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, వృద్ధుల పింఛను, వితంతువుల పింఛను సమస్యలు అధికంగా వస్తున్నాయని చెప్పారు. ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడానికి ఈ వేదిక ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, వీళ్ళు పడే ఇబ్బందులు, చిన్న ఇబ్బందులను కూడా పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజా దర్బార్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో ప్రతిరోజు కూడా అనేక వందలాది మంది ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వస్తున్న తరుణం కూడా చూస్తూ ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు కూడా ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి పిలిపించిన సందర్భంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతోని ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి యొక్క ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ప్రతి నెల కూడా ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఏరియాలో కూడా ఇలా ప్రజా దర్బారు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్క సమస్య కూడా ఆన్లైన్ చేసి తప్పనిసరిగా వీలైతే వెంటనే ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయో అవి కూడా ఆన్లైన్ చేసుకొని తర్వాత కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఎమ్మెల్యే గారి కార్యాలయ శ్రీధర్ గారు ఉన్నారు, అలాగే మిగిలిన ఇక్కడ అన్ని పార్టీలు, కూటమి పార్టీల నాయకులతో అది యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాం. మేము కూడా ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ అక్కడున్న స్థానిక కార్పొరేషన్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూనే ఉంటాం. అలాగే ఇలాగ ఏదైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా ఆ యొక్క సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి కూటమి నాయకత్వం అంతా కూడా సమిష్టిగా ఉండి ఈ యొక్క విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో సుజనా చౌదరి గారు దానిని అమలుపరచడానికి, సాధించడానికి కృషి చేస్తామని చెప్పి, అలాగే ఇక్కడ ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు యొక్క సారథ్యంలో బెస్ట్ నియోజకవర్గంగా నిలిచిపెట్టడానికి తప్పనిసరిగా మా వంతు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియదు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ అని చెప్పారు. గిరిజనులను అడవి నుంచి తరిమే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మావోయిస్టులను పట్టుకుని చంపే పని కేంద్ర బలగాలు చేస్తున్నాయన్నారు. ఏవి ఎన్కౌంటర్లు కావు, బూటకపు ఎన్కౌంటర్లని చెప్పారు. చర్చలకు సిద్ధమని చెప్పినా చంపుతామని అంటుందని ఆంధ్రప్రదేశ్లో ఈ బూటకపు ఎన్కౌంటర్స్ జరగడం దారుణమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ అని చెప్పారు. గిరిజనులను అడవి నుంచి తరిమే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మావోయిస్టులను పట్టుకుని చంపే పని కేంద్ర బలగాలు చేస్తున్నాయన్నారు. ఏవి ఎన్కౌంటర్లు కావు, బూటకపు ఎన్కౌంటర్లని చెప్పారు. చర్చలకు సిద్ధమని చెప్పినా చంపుతామని అంటుందని ఆంధ్రప్రదేశ్లో ఈ బూటకపు ఎన్కౌంటర్స్ జరగడం దారుణమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించింది.
వాస్తవంగా అది మావోయిస్టుల మీద ప్రకటించిన యుద్ధం కాదు, ఈ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజానీకం మీద ప్రకటించిన యుద్ధం అది. ఎందుకంటే ఈరోజు మన దేశం అలాగే విదేశాల నుంచి కార్పొరేట్ సంస్థలు ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే ఖనిజ వనరులు, నీటి వనరులు, అటవీ వనరులు వీటి మీద కన్నేసినాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం అక్కడ నీటి మీద అధికారం కావాలి. అలాగే అల్యూమినియం, ఐరన్ ఓర్, రేర్ ఎర్త్స్, కోల్ ఇటువంటి ఖనిజాలను దోచుకోవాలంటే ఆ కొండల మీద ఆధిపత్యం కావాలి. దీనికి గిరిజన చట్టాలు అడ్డం వస్తున్నాయి, గిరిజన ప్రజలు అడ్డం వస్తున్నారు. ఈ గిరిజనుల్లో పనిచేస్తామని చెప్పేసి అక్కడ ఉంటున్న మావోయిస్టులు కూడా వాళ్ళకి అడ్డంగానే భావిస్తున్నారు. అందుకని ఈ గిరిజన ప్రజలను వెళ్ళగొట్టి గిరిజన ప్రాంతాలని కార్పొరేట్లకు విముక్తి ప్రాంతాలుగా చేయాలని ప్రయత్నంలో భాగంగానే మోడీ ఈ ఆపరేషన్ కగార్ని ప్రకటించారు. దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించాము. రెండవది, మావోయిస్టులకి మాకు సైద్ధాంతికంగా చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వాస్తవంగా చాలా సందర్భాల్లో వాళ్ళు మా కార్యకర్తలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మేము రాజకీయంగా వ్యవహరించేవాళ్ళం తప్ప ఏదో కక్షతోటి వ్యవహరించేవాళ్ళం కాదు. అందుకని మావోయిస్టులను పట్టుకొని తీసుకెళ్ళి దుర్మార్గంగా, క్రూరంగా చిత్రహింసలు చేసి వాళ్ళని తీసుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్లుగా చిత్రీకరించే పద్ధతి మన ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వ బలగాలు బీజేపీ ఆధ్వర్యంలో అవి చేస్తున్నాయి. అందుకని ఎన్కౌంటర్కి బూటకపు ఎన్కౌంటర్కి తేడాలు కనిపెట్టలేనంత వ్యవహారం ఏం కాదు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రోడ్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 50 కోట్ల రూపాయల నిధులను చర్చించి నియోజకవర్గంలోని R&B రహదారి నిర్మాణానికి పూర్తిగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ముఖ్యంగా రోడ్లపై దుమ్ము, ట్రాక్టర్లు, చక్రాల ట్రాక్టర్లు తిప్పడం వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ R&B రోడ్లు కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్స్ కింద కానీ, నాబార్డు కింద కానీ ఇప్పుడు దగ్గర ఒక 50 కోట్ల రూపాయల వర్కులు మనం మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా గ్రామాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ పనిచేసే ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించుకుంటా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా కోరేది, మనం కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ట్రాక్టర్లతో దమ్ము చక్రాలు వేసుకుని వెళ్ళిపోతారు. రోడ్డు మధ్య 6 నెలలు పాడైపోతలేదా? పట్టాలు ఇచ్చే స్థలాలు లేవా? ఇప్పుడు దానికోసం కూడా వరదాన్ని హౌసింగ్ వాళ్ళతో కూర్చుని అందరికీ ఎవరికైతే లేవో వాళ్ళకు కూడా మరి గతంలో పట్టాలు ఇస్తే మనం ఏం చేయలేం, కానీ కొత్తగా పట్టాలు ఇచ్చే వాళ్ళకైతే 3 సెంట్లు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఐడెంటిఫై చేసి 3 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణం అయితే 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచినీళ్ళు ఏదైతే మురుగునీరు ఉందో మురుగునీరు కొంత కూడా పోయే కార్యక్రమం చేద్దాం. ఇదే కాకుండా ప్రతి ఇంటికి మంచినీరు పంపివ్వాలనేది ఇవాళ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను బాధ్యతగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని, వ్యవసాయ రంగానికి రైతులకు చేసిన మేలేంటో ప్రభుత్వం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30,000 మంది కౌలు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలన్నారు. మద్దతు ధర లేక అన్ని రకాల పంటలు పండించే రైతులు నష్టపోయారని చెప్పారు. ఏ పంట పండించినా రైతులను లాభపడ్డారో చంద్రబాబు చెప్పాలన్నారు. రైతులు పూర్తిగా అప్పుల పాలయ్యారని, దానికి కారణం మద్దతు ధర ఇవ్వకపోవడమేనన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర అని అన్నారు. ఏ ఒక్కరి అకౌంట్లో అయినా వేశారా అని ప్రశ్నించారు. 1,00,000 కోట్లు రైతులు నష్టపోతే 6,500 కోట్లు అన్నదాత సుఖీభవ ద్వారా ఇస్తున్నామని అంటున్నారని, ఈ అన్నదాత సుఖీభవలో కౌలు రైతులు లేనన్నారు. వారం రోజుల కార్యక్రమం రైతులను మోసం చేయడమేనన్నారు. ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల పాటు రైతన్న మీకోసం అనేటువంటి ఒక ప్రోగ్రాంని రాష్ట్ర ప్రభుత్వం
అనౌన్స్ చేసి ప్రతి ఎమ్మెల్యే మంత్రి రైతుల ఇళ్ల దగ్గరకు పోయి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తుందో చెప్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రైతులందరిని ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశాడు. ఈ లేఖలో రైతుల కోసం ఎంత నిధులు ఖర్చు పెడుతుంది, ఎంత అభివృద్ధి చేసింది, ఎలా ఉద్ధరించింది అన్నీ కూడా వాళ్ళు ప్రచారం కోసం చెప్తున్నారు. మేము ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగానికి రైతులకి మీరు చేసిన మేలేమిటి మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. కౌలుదారులు దాదాపు 30 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. ఈ కౌలుదారులకి మాటలు చెప్పడం తప్ప వాళ్ళకి అన్నదాత సుఖీభావ ఇచ్చారా, మొన్న వచ్చిన మోంతా తుఫాన్లో నష్టపరిహారం ఇచ్చారా, వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇచ్చారా, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చారా, ఏం మేలు చేశారు? 30 లక్షల మంది కౌలు రైతులు ఈరోజు 80% వరి ధాన్యం పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేస్తుంది వాళ్ళు. మరి వాళ్ళకి మేలు చేయనటువంటి వ్యవసాయ విధానం ఏమిటి, మీరు ఏ విధంగా మీరు దీన్ని అమలు చేస్తారని చెప్పి అడుగుతున్నాను. రెండవది, ఈరోజు రాష్ట్రంలో ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా రైతులు నష్టపోయారు. వరి ధాన్యం రైతులు ఒక్కొక్క క్వింటాకి 300-400 నష్టపోయారు. పత్తి రైతులు నష్టపోయారు, మిర్చి రైతులు నష్టపోయారు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు, అరటి రైతులు, టమోటా రైతులు, పొగాకు రైతులు, ఒకటి కాదు ఏ పంట పండించిన రైతులకి లాభం వచ్చిందో చెప్పండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మొత్తం 38% వ్యవసాయ రంగం ద్వారా జిఎస్డిపి వస్తుందని, అందులో అంటే 5,19,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం ద్వారా ఉత్పత్తి అవుతుంది అని వాళ్ళు లెక్కలేసి చెప్పారు. ఈ 5,19,000 కోట్లలో 20-25% మార్కెట్ వాల్యూలో 20-25% రైతులకు రావాల్సిన నిధి, రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధర రాలేదు. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ఇదంతా వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయింది, బడా కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1,00,000 కోట్లు రైతులు నష్టపోతే మీరు రైతులను ఉద్ధరించామని అంటే ఎట్లా? ఈరోజు ఆ 1,00,000 కోట్లు రైతుల కుటుంబాలు, కౌలు రైతుల కుటుంబాలకు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరిగి ఉండేది? వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళైతే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి అప్పులు, అన్నిటికన్నా మించి అప్పుల పాలు కాకుండా బయటపడి ఉండేవాళ్ళు రైతులు. ఈరోజు అప్పుల పాలు కావటంలో వాళ్ళు గిట్టుబాటు ధర రాకపోవటమే ప్రధానమైన కారణం. గిట్టుబాటు ధర ఇవ్వటంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మిర్చికి 11,400 తగ్గితే మేము ఇస్తామన్నారు. ఒక్క రైతు ఖాతాలో డబ్బులు వేశారని అడుగుతున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.